చీజీ బ్రెడ్ చేసుకుందామా? ఇన్ని రోజులు జాషి ఏమో మమ్మీ గాల్, రీతు ఏమో డాడీ గాల్ అనుకున్నా. 2 రోజులు వాళ్ళ నాన్న ఊరికి వెళ్ళేసరికి జాషి ఎంత డల్ అయిపోయిందంటే అసలు మనుషులతో మాట్లాడడమే మానేసింది. దాన్ని ఇంత డల్ గా నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎందుకు డల్ గా ఉందా అని అన్ని విధాలా ఆలోచించి లాస్ట్ ఆప్షన్ గా వాళ్ళ డాడీకి కాల్ చేయించి మాట్లాడిస్తే ఫస్ట్ మాట్లాడిన మాట, డాడీ ఎప్పుడు వస్తావు డాడీ. వాళ్ళ డాడీకి ఇక్కడ సీన్ అర్థమైపోయింది. ఆయన ఏం చెప్పి మాయ చేశాడో నాకు తెలియదు గానీ వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఎంత ఫ్రీ అయిపోయిందో. హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంది. మళ్ళీ వాళ్ళ నాన్న చేసే చీజ్ బ్రెడ్ అంటే జాషుకి చాలా ఇష్టము. ఇవాళ వాళ్ళ నాన్న ఆర్డర్ ఇచ్చాడనమాట, నా కూతురికి ఈరోజు చీజ్ బ్రెడ్ చేసి పెట్టని. అందుకు వచ్చిన తిప్పలే ఇవన్నీ. కానీ చేసింది వాళ్ళ డాడీ కాదు కదా, నచ్చుద్దో నచ్చదోలే అని చెప్పేసి జామ్ బ్రెడ్, న్యూట్రిల్లా బ్రెడ్ కూడా రెడీగా పెట్టా. చివరికి చీజ్ బ్రెడ్ మేమే తినాల్సి వచ్చింది. ఇంకా అర్థం చేసుకోండి, దాని ఎక్స్పెక్టేషన్స్ ని నేను బీట్ చేయలేకపోయాను. ఇంకా మార్నింగ్ ఈ నెక్ సెట్ గురించి, శారీ గురించి చాలా కమెంట్స్. శారీ 460 రూపీస్ పడింది, క్వాలిటీ అద్దిరిపోయింది, ట్యాగ్ చేస్తున్నా. నెక్ సెట్ 700 చేంజ్ పడింది. కమ్యూనిటీలో లింక్ ఇస్తే చెక్ చేయండి.